సరే ఫైనల్ గా ఏమైంది ఏంటి ఇప్పుడు మీరు వెళ్ళారా రూమ్ కి వెళ్ళలేదా Room కి మీ వెళ్ళారా? మధ్య రిలేషన్ ఏంటి ఆ రూమ్కి వెళ్ళా అబ్బాయి నార్మల్ ఆ అబ్బాయి ఫైనల్ గా ఏం కోరుకుంటున్నాడు అన్నది నీకు విడమర్చి చెప్పాడా? అంటే రూమ్కి వెళ్ళాను ఒకసారి నార్మల్గా దగ్గరికి వస్తున్నాడు నార్మల్గా శరీర అలాగే దగ్గరికి వచ్చాడు అనమాట. వద్దు వద్దని బలవంతం తోసేసాను అనమాట. Okay. ఆయన బలవంతం చేస్తున్నాడు. తోసేసారా అసహించుకున్నారు యాక్చువల్ గా ఒక అంటే దగ్గరికి వస్తున్నాడు. జంట మీదకి వస్తే అదే అసహించుకుంటారు నేను మీరు ఎందుకు తోసేయడం అంటే యాక్చువల్ మీకు కూడా అట్లా ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా మీదకి వస్తున్నాడు అని తోసేసాను. ఓకే బలవంతం చేస్తున్నాడు దగ్గర అప్పటికే స్టోరీ అర్థమైంది కదా అంటే అబ్బాయి అనేది. కానీ ఇప్పుడు అసలైంది ఇందాక మేడం అడిగినటువంటి క్వశ్చన్, అసలు ఈ అబ్బాయికి ఒక పాస్ట్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఆవిడతో చాలా కాలం రిలేషన్షిప్, ఆవిడ ఇతను వాడుకుని వదిలేసింది అనేది మీకు తెలుసా? వాడుకొని వేసి చెప్పాడు. Hmm. అంటే తర్వాత ఏమైందంటే అమ్మాయిల మీద ఇంక రెక్ట్ పుట్టి నా మీద ఏమన్నా మోజు తీసుకుందామని చూసాడు. మరి అంటే అమ్మాయిలు ఏ అమ్మాయిని లవ్ చేసినా అట్టాగే చేస్తాడు చేస్తున్నాను భయంతో ఇంకా అబ్బాయి మీద మోజు పడ్డాడు అన్నమాట. అని చెప్పాడా నీకు? చెప్పలేదు ఇంకా అంటే నా మీద నీ assumption. అజంప్షన్ అనమాట. ఓకే, అలా ఎలా అవుతుంది? ఆ అమ్మాయిలు 100 మంది చీట్ చేసినా 101 అమ్మాయి గురించి ఎతకాలి కానీ ఎతకాలి, ఎతుకుతాడు ఒక మగాడు అన్నాడు కరెక్ట్ గా ఉంటే. అబ్బాయిని ఎతకటం ఏంటి? చాలా డిఫరెంట్ గా ఉంది. అదే నువ్వు ఇదేమైనా ఎంకరేజ్ చేసావా? అతను ఆలోచన ఎంకరేజ్ చేయాలి. నేను ఒకసారి తోసారు, 2 సార్లు లాక్కున్నారేమో. లేదు తోసేసాను నేను ఆల్రెడీ మొత్తం తోసేసాను. మళ్ళీ ఎమ్మట పడుతున్నాడు. ఏం చేయమంటే తోసేస్తున్నా వినట్లేదు అసలు. అంటే ఏమైనా బ్లాక్ మెయిల్ చేయడం, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను నువ్వు మాట్లాడకపోతే అనటం. అదే బలవంతం Room కి చేశాడు. ఆ, బలవంతం చేశాడు ఫస్ట్ నుంచి కాల్స్ నుంచి మెసేజ్ చేసి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళి వచ్చాక కూడా బలవంతం చేశాడు అనమాట. అంటే అతనికి ఏంటి, కేవలం నిన్ను ప్రేమించడం, నువ్వు ఏదో ఓదార్చడం కాదు కానీ కేవలం ఆ శారీరకపరమైనటువంటి సంతృప్తి నీ దగ్గర నుంచి కావాలి అతనికి. కావాలనుకుంటా. ఓకే, అది లవ్ అది అంటారు. లవ్ దాన్ని ఏమంటారో తెలియదులే కానీ. సార్ మీకు మీ ఫీలింగ్ ఏంటి బాబు? యాక్చువల్ గా మీరు జెంట్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారా లేకపోతే మీరు ఆడపిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? నేనైతే ఆడపిల్లని పెళ్లి పెళ్లి చేసుకున్నాను. మగవాళ్ళు సార్ అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ సార్, మీరు సైకాలజీగా లేకపోతే డాక్టర్గా, ఈ అబ్బాయి యాక్చువల్గా ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే వీళ్ళకి కూడా ఆ వేవ్ లెన్స్ ఇదవుతాయని నాకు తెలిసిన దీని ప్రకారం. యాక్చువల్ అవతల అబ్బాయి కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటే మనకు తెలియకపోవచ్చు కానీ ఆ ఫీలింగ్ ఉన్న వ్యక్తికి ఇమీడియట్గా తెలుస్తుంది. ఇతను రాజుని అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? యాక్చువల్గా అతను జంటు అమ్మాయిలంటే ఇష్టపడుతున్నాడు, ఇతను సడన్ గా రూమ్ కి పిలిచి ఫిజికల్ గా కమిట్ అవ్వడానికి ఇందాక మనం అనుకున్నటువంటి బాహుబలి 1 బాహుబలి 2 స్టోరీ లాగే మేడం, దిస్ ఇస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ ఏంటంటే మధ్యలో ఆ అమ్మాయి ఒక పావులాగా వచ్చింది అంతే ప్రవీణ్ జీవితంలో. వాస్తవానికి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇతను ఫుల్ ఇమోషనల్ ఫ్లెడ్జ్డ్ గా బైసెక్షువల్, ఇమోషనల్ గా ఆ అమ్మాయి కనెక్ట్ అయ్యాడు, ఫిజికల్ గా ఈ అబ్బాయి కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఉన్నది తాత్కాలికంగా, అమ్మాయి ఏదో చూడకూడనటువంటి యాంగిల్ ప్రవీణ్ లో చూసింది, శారీరకంగా కలవలేని సంతృప్తిపరచలేనటువంటి యాంగిల్ ఆ అమ్మాయి చూడటం వల్ల ఆ అమ్మాయి దారి, ఆ అమ్మాయి వాడుకుందో డబ్బులు తీసుకుందో ఏం తీసుకుందో మనం అంతా చూడలేం కానీ మెయిన్ టాపిక్ అది ఇది ఒరిజినల్ స్టోరీ. అవును ప్రవీణ్ మనం ఏం తప్పు పట్టట్లేదు, హాస్యాస్పదంగా మాట్లాడట్లేదు, వెక్కిరించట్లేదు. అదే సార్, వీళ్ళు ఆ టైప్ ఆఫ్ జెంట్స్ నే ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళకి ఆ వేవ్ లెన్స్ తెలిసిపోతాయి. ఒక కరెక్ట్ జెంట్ ని అతను ఎట్లా అతనే కావాలని అంత ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ కూడా వెళ్తుంది అంత దూరంగా ఎందుకు? ఏంటంటే అతను దెబ్బతిన్నాడు మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరైతే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందో దీని మానసికంగా దెబ్బతినేటప్పటికి ఆ టైంలో అబ్బాయిగా ఈ అబ్బాయి ప్రవేశించాడు. ఒకప్పుడు అదే స్థానంలో వేరే ఆడపిల్లలు ఉంటే కనుక మళ్ళీ అలా కనెక్ట్ అయ్యి ఉండేవాడు. మొదటి నుంచి నేనేమంటున్నాను, ప్రవీణ్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, జెండర్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, తను అబ్బాయికి అట్రాక్ట్ అవుతున్నాడు, అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నాడు అని. కొంతమందికి 14 ఇయర్స్ తెలిసిపోద్ది మేడం, కొంతమందికి 18 ఇయర్స్ తెలుస్తుంది నేను అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నాను, అబ్బాయిలు తెలియదు. కొంతమందికి ఇప్పుడు ఒక 23-24 ఇయర్స్ వరకు తెలియదు. మీరు ఇందాక అన్నట్టుగా కొంతమంది పెళ్ళే చేసేసుకుంటారు. దాన్ని జెండర్ కన్ఫ్యూజన్ అంటాం. ఎల్ లెస్బియన్, బి బైసెక్షువల్, LGBTQ, టీ అంటే ట్రాన్స్జెండర్, జీ అంటే గేస్, క్యూ ఉన్నారు చూడండి, క్యూ అంటే క్వెరీ. అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏంటో ఏం కావాలి సిచ్యుయేషన్ బట్టి చేంజ్ అయిపోతుంది. తెలియదు నేను ఒక సైడ్ అమ్మాయి అంటున్నాను, ఒకసారి అబ్బాయి అంటున్నాను. ఈ కన్ఫ్యూజన్లో ఏంటంటే వాళ్ళకి ఆ సెక్షువల్ ఫీలింగ్స్ కూడా ఒక రొమాంటిక్ సీన్ చూసినప్పుడు అబ్బాయితో ఎంత ఫీలింగ్ వస్తుందో అమ్మాయితో కూడా అంతే ఫీలింగ్ వస్తుంది. అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, ఈ కన్ఫ్యూజన్లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు, పెళ్లి పెటాకులు అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రవీణ్ పరిస్థితి ఏంటంటే కనుక ఈరోజు ఈ అబ్బాయి ఒక ఫ్రెండ్గా అదే ఆఫీస్లో ఉండేటటువంటి వ్యక్తిగా కనెక్ట్ అవటం వల్ల అతనిలో అసలైనటువంటి సెక్షువల్ ఇమోషన్స్ లిబరేట్ అయినాయి అని మనం అనుకోవచ్చు. కాదు ప్రవీణ్, ఇంతకుముందు ఎప్పుడైనా కూడా మీ చిన్నతనం నుంచి టీనేజ్ వయసులో, కాలేజ్ డేస్లో ఎప్పుడన్నా అటువంటి సెక్షువల్ ఫీలింగ్స్ అబ్బాయిల వైపు కలిగేవా? నీకు అటువంటి విధంగా అట్రాక్ట్ అయ్యావా? అలా ఆ విధంగా సెక్షువల్ పరమైనటువంటి కోరికలు వచ్చేవా, కలిసేవా? కోరికలు వచ్చాయి తర్వాత నాకు మామూలు నార్మల్. ఈ లోపల ఈ అమ్మాయి క్లారిటీ లేదు సార్ చెప్పినట్టుగా. అమ్మాయి మీద కూడా వెళ్ళిపోయింది, అమ్మాయితో కంటిన్యూ. మేబీ అమ్మాయి ఇతను కాస్త ప్రొసీడ్ అయ్యి ఉంటే సక్సెస్ అయ్యేది. ఈ లోపు ఆవిడ కూడా ఒక ATM కార్డ్ లాగానే ఉంది కాబట్టి తను డ్రాప్ అయింది. మరి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి? ఏం జరిగింది? అతను అసలు ఆయన నేను ఫోటోలు కూడా ఉన్నాయండి, మేము ఇద్దరం సెక్స్ చేసుకున్నట్టు, ఫిజికల్ కూడా మా ఇద్దరు కలిసింది.
నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు వచ్చి ఇక్కడికి, లేదు ఇది లేదు అది లేదు నేను చేస్తున్నాను అది అని. అతనికి కూడా ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి మేము ఇద్దరం కలుసుకున్నాం, రూమ్లో కలుసుకున్నాం. మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది నా దగ్గర. నేను తోసేసాను మేడం, చేయలేదు అసలు. కాదు నాన్న, అతను ఫొటోస్ కాదు, ఉన్నాయి అతను- అంటున్నారు, మాకు కావాలంటే చూపిస్తాం అంటున్నారు. మీరెందుకు మాస్క్ వేసుకుంటున్నారు? అతని జీవితం అంతా ఇప్పుడు మాస్క్ వేసుకొని ఇప్పుడే రివీల్ చేశాడు, మళ్ళీ నువ్వు కూడా అదే మాస్క్ వేసుకుంటున్నావు ఎందుకని? అసలు నేను first మీరు రానన్నా ఫిజికల్ గా మేడం, కమిట్ బలవంతం అవ్వడానికి చేశాడు కారణం మేడం. ఏంటి? బలవంతం చేశాడు, బెదిరిస్తాడు Force మేడం. చేశాడు, but ఫోర్స్ force చేయడం చేసినా వల్ల ఆ కూడా- టైంకి ఆ అంటే టైంకి ఇది- ఏం చేయాలి? అంటే ఇది రేప్ అంటావా, బెదిరించాడు మేడం. సొడోమి అంటావా, రేప్ అంటావా? అదే కావచ్చు. అంటే అమ్మాయి వదిలేస్తుందని బాధతో మరి నా మీద ఇది చేసుకున్నాడు అని. సో మీకైతే జెంట్స్ గా బైసెక్సువల్ ఫీలింగ్స్ అయితే ఏం నాకైతే లేవు. లేవు మేడం. ఖచ్చితంగా అమ్మాయి ఇతనితో అమ్మాయి ఇప్పుడు కావాలనుకుంటున్నాను. అతను ప్రవీణ్ గారితో మీరు రిలేషన్షిప్ అయితే కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు, అనుకోవట్లేదు. ఆ విధమైనటువంటి కోరికలు కోరికలు లేవు? ఏం లేవు మేడం. సో మీరు ప్రాపర్ హెట్రోసెక్షువల్, అంటే ఆడపిల్లలకి ఆడపిల్లకి అట్రాక్ట్. అట్రాక్ట్. ఏమంటావు ప్రవీణ్? చెప్పేయచ్చు. మీ ఇద్దరం రూమ్లో అయితే కలిసామండి. అది కూడా ఆ కోరికలు మీకు చెప్పడానికి కూడా భయపడుతున్నాడేమో కానీ మీ ఫోన్లోనే జీవితంలో రికార్డింగ్. మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏమన్నా పెళ్లి చూపులు చూపులు పెళ్లి గానీ. సంబంధాలు ఏమైనా అంటే జరుగుతున్నాయి? ఇంకొద్దిగా మంచిగా డెవలప్ అవుదామని, ఇంకా తర్వాత పెళ్లి నీ చేసుకున్నాం. గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఒకరు ఉన్నారు. ఒకలే ఉంటారు. సో అమ్మాయితోనే మీరు మ్యారేజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం, ఇంట్లో ఒప్పించి చేసుకున్నాం మ్యారేజ్. ఇప్పుడు ఇతనితో నీకు ప్రాబ్లం ఏంటి? రెండు కవర్ చేసేస్తావు కదా నువ్వు. Cover గర్ల్ అంటే ఫ్రెండ్ బలవం- ఉన్నారు, ఇక్కడ ఇంకొక బాయ్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేస్తావు. బలవంతం చేశాడు మేడం వాడు. మరి అతను కట్ చేసుకోవడానికి ఏమన్నా మాట్లాడావా నువ్వు? అతను ఇప్పుడు నువ్వు బలవంతం లేకపోతే బతకలేను చేస్తాడంటే అంటున్నాడు. నువ్వు అబ్బాయివే కదా, లాగోడు కొడితే నేను ఎంతమంది వెళ్ళిపోవచ్చు మోసం కదా చేస్తారు ఆ బయటికి. పిల్లోడిని? అమ్మాయిలు మోసం చేసే, అబ్బాయిలు మోసం చేసే. నన్ను బలవంతం చేశాడు. అంటే ఏంటి నాకు ఇష్టం కాదు, లేదు. ఏంటి సూసైడ్ చేసుకుంటా అన్నాడా ఏంటి? బలవంతం అంటే ఏంటి? బలం అది నువ్వు చంపే- మగాడు అంటే ఆడుతున్నా చంపేస్తాను, కత్తి పెట్టాడు. అయ్యి కట్టిపెట్టి ఏంటి వీడియోలు కత్తి తీసుకున్నారా పెట్టావా మీరిద్దరు? అమ్మ? మీరు ఇక్కడ చంపేస్తానన్నావా? నిజం సాఫ్ట్వేర్ మాట్లాడాలి, ఒక ఎంప్లాయీ అబ్బాయి అండి, మర్డర్ జీవితం చేసే ఇక్కడ. రౌడీని కాదు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆయన ఎంప్లాయీ. అంటే కత్తి ఫస్ట్ పెట్టాల్సిన మరి అబ్బాయి అవసరం- కూడా అలా మాట్లాడుతున్నాడు కదా, మరి మాట్లాడు నువ్వు ఏదన్నా. రికార్డింగ్ లో ఉన్నాయి మేమే మేడం, కత్తి పెట్టాల్సిన అవసరం- రికార్డింగ్ లో ఉన్నాయి. ఈ మాట్లాడిందంతా రికార్డింగ్ లో ఉన్నాయి. ఉమ్. అది నా దగ్గర వద్దన్నా ఫోటోలు కూడా కూడా ఒక నేను నువ్వు నేను అబ్బాయి కలిసినట్టు నీకు ఇంకొక అబ్బాయిని ఫోర్స్ చేసి కత్తి పెట్టి రేప్ చేయడం ఎక్కడ జరగదు. నువ్వు 4 వీక్ బయట తప్పించుకుని రావచ్చు. ఆ. ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు బలం. నిన్ను బలంతో చేశాడా, అతను సూసైడ్ చేసుకున్నాడా? బలవంతం చేయడం కదా అమ్మాయి, ఆ కత్తి అమ్మాయి పెట్టి ఏం కాదు బలవంతం కదా. చేశాడంట సార్, ఇది మరీ విడ్డూరంగా లేదు? See, అబ్బాయి ఒకటి నిజం ప్రవీణ్, చెప్పట్లా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అతను బలవంతం చేశాడా, నీ చేత అతను బలవంతం చేయించుకున్నాడా అనేది. చేయించుకున్నాడా అని. ఇది ఒక టిపికల్ బాయ్ గర్ల్ రిలేషన్షిప్ బ్రేకప్ లాగా, ఇది ఇంకో బ్రేకప్ లాగా మనం భావించాలి. అతను ఇష్టపడే ఉంటాడు, ఈ రోజు ప్లేట్ ఫిరాయిస్తున్నాడు, వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటున్నాడు, అక్కడికి అట్రాక్టివ్, ఫ్యూచర్లో మ్యారేజ్ అంటున్నాడు, ప్లేట్ ఫిరాయించాడు. నీకు ఒకసారి అమ్మాయి మనసు ఇరగొడితే ఇప్పుడు అబ్బాయి మనసు ఇరగొట్టాడు. ఇదంతా ఎందుకంటే నీకు జెండర్ వైజ్ నీకు కన్ఫ్యూజన్ ఉండటం వల్ల ఇదంతా జరుగుతుంది. నీకు ఫస్ట్ క్లారిటీ ఉందా? ఇప్పుడు ఆ అబ్బాయి అయితే రానంటున్నాడు, ఆ అబ్బాయి నీ జీవితంలోకి ఒక ప్రయాణం చేయను అంటున్నాడు. ఇప్పుడు మరి మీరు మేడం గారు మాట్లాడారు అంటే సార్ మీరే చెప్పాలి సార్, చెప్పండి. వాళ్ళ ఇద్దరు మెంటాలిటీస్ అనేది మీరు విన్నారు కాబట్టి, సో మీరే దాని గురించి చెప్పాలి. ఇక్కడ 2 things మేడం. ఇక్కడ ఏంటంటే ఎవరు ఏంటి అన్నది నేను ముద్ర వేయను కానీ, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రవీణ్ అయితే కనుక ఈజ్ బైసెక్షువల్. ఎందుకంటే ఒక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడు, అంటే ఇమోషనల్గా కనెక్ట్ అయినా కూడా బహుశా ఏంటంటే అబ్బాయి వైపు ఎక్కువ మొగ్గు చూపేటటువంటి పరిస్థితి. కానీ మన సమాజంలో కమ్యూనిటీలో ఏంటంటే ఇటువంటి వాటి మీద ఒక బటన్ అనేది, దబాబ్ అనేది ఉంది కాబట్టి బహుశా అతను చిన్నప్పటి నుంచి నేను ఎవరు అనేది అతను ఇదంటారు చూడండి, విశ్లేషణ చేసుకోలేదు, విశ్లేషణ చేసుకునేటటువంటి సొసైటీ కూడా కాదు ఇది. సో కాబట్టి అలా దాగి ఉండేటటువంటి ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఈ అమ్మాయి బ్రేకప్ అయ్యిందో అది రాజు రూపాన్ని అతనికి కనెక్ట్ అవ్వటం మొదలైంది. రాజు మీద ముందు నుంచే కన్నుందా, లేదంటే ఈ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత కన్ను పడిందా అన్నది వేరే విషయం. కానీ ఎప్పుడైతే కనుక ఆ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత ఆ ఓదార్పు, ఆ సూదింగ్ అండ్ సింపతి ఫీలింగ్, ఆ సారో ఫీలింగ్ అనేటటువంటిది రాజు దగ్గర నుంచి రావడంతో ఇమోషనల్గా కనెక్ట్ అయ్యాడు. అయితే ఇంతకుముందు అమ్మాయితో కూడా ఇమోషనల్గా కనెక్ట్ అయినా కూడా అక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ అనేది లేదు, కానీ ఇక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ కూడా ఉంది అనేటటువంటిది ప్రవీణ్ చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇదేమీ కాదు. బేసికలీ ఇది ఏంటంటే, అరే ప్రవీణ్ అన్యాయం అయిపోయాడా, రాజు అన్యాయం చేశాడా అంటే కనుక వాస్తవానికి వీళ్ళిద్దరి మధ్యన ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశారు, ఎవరెవరిని బలవంతం చేశారు, థ్రెట్ చేశారు అనే దానికి క్లారిటీ లేకపోవటం వల్ల దీని ఒక బాండ్ కింద, ఒక ప్యూర్ బాండ్ కింద, లేదంటే ఒక అసోసియేషన్ కింద మనం పరిగణించచ్చా? రాజు ఏమొచ్చి ప్రవీణ్ అన్యాయం చేశాడు అనేటటువంటి మాట అనొచ్చా? ఒకప్పుడు అలా అని వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మనం కంటిన్యూ చేసినా కూడా వీళ్ళ యొక్క రిలేషన్షిప్ ఎంతవరకు పోతుంది, దాని పరిణామం ఏంటి, ఫైనల్ ఏంటి అనేది ఇట్స్ ఆల్ క్వశ్చనబుల్. ఎందుకంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కమ్. వీళ్ళిద్దరు ఇలా కంటిన్యూ అవుతారా? రాజు ఇదే ఆస్పెక్ట్తో ప్రవీణ్తో పాటు కంటిన్యూ అవడానికి అవకాశం ఉందా? ఈరోజు మనం బలంతో పంపించే రాజు రేపొద్దున తనకు కావాల్సినటువంటి గర్ల్ ఫ్రెండ్ వస్తే కనుక ఆ అమ్మాయితో వెళ్ళిపోడు అనే గ్యారంటీ ఉందా? సో దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.